హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఏరో ఇండియా షోలో న్యూ స్పేస్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీస్ ఒక లాంగ్ రేంజ్ కమికాజే స్వార్మ్ డ్రోన్ మొదటి ఫ్లైట్ టెస్ట్ని సక్సెస్ఫుల్గా జరిపింది. డ్రోన్పై ఎన్ఎస్ న్యూ స్పేస్ అని లోగో కూడా ఉంది. ఈ డ్రోన్ని మనం మోస్ట్ ఫేమస్ కమికాజే డ్రోన్ అయిన ఇరాన్ షాహిద్ 136కి కాపీ అని చెప్పొచ్చు. దీని పేరు షేస్నాగ్ 150. 150 కిలోగ్రామ్స్ వెయిట్ ఉంటుంది. 25 నుండి 40 కేజీల ఎక్స్ప్లోజివ్స్ని క్యారీ చేయగలదు. షాహిద్ 136 అయితే 200 కేజీల వెయిట్ ఉండి 30 నుండి 50 కేజీల ఎక్స్ప్లోజివ్స్ ఉంటాయి. అటాక్ చేయాల్సిన దూరాన్ని బట్టి ఈ లోడ్ని తగ్గించడం లేదా పెంచడం చేసి లాంచ్ చేస్తారు. ఈ షేస్నాగ్ 150 డ్రోన్ 1000 కిలోమీటర్ల దూరంలో దాడి చేయగలదు. షాహిద్ 136 అనేది పేరుకే డ్రోన్ కానీ ఎటు వెళ్తుంది, ఎక్కడికి వెళ్ళాలని చూస్తూ కంట్రోల్ చేయడానికి డ్రోన్లో కెమెరాస్ లేవు. మిసైల్స్లా టార్గెట్ని సెట్ చేస్తే శాటిలైట్ గైడెన్స్తో వెళ్తుంది. అయితే ఇరాన్ లాస్ట్ ఇయర్ ఈ డ్రోన్లో అడ్వాన్స్డ్ వెర్షన్ షాహిద్ 238ని కూడా బయటపెట్టింది. దీన్ని 136లా కమికాజే మోడ్లో వాడచ్చు. అలాగే సెన్సార్స్తో టార్గెట్ని వెతికి కూడా దాడి చేయొచ్చు. అయితే షెషాంగ్ 150కి కూడా ఇలా కింద కెమెరాస్ ఉన్నాయి. ఈ డ్రోన్స్లో ఆర్టిఫిషియల్ టెక్నాలజీ ఉంటుంది. పెద్ద సంఖ్యలో డ్రోన్స్ టీమ్గా వెళ్ళగలవని చెప్తున్నారు. ఓవరాల్గా ఎంతో సక్సెస్ఫుల్ అయిన ఇరాన్ షాహిద్ 136 డ్రోన్ డిజైన్ని బేస్ చేసుకొని ఒక లాంగ్ రేంజ్ స్వార్మ్ డ్రోన్ని ఈ ఇండియన్ ప్రైవేట్ సెక్టార్ కంపెనీ డెవలప్ చేసింది. ఈ షాహిద్ 136 ఎందుకంత సక్సెస్ అయిందంటే తక్కువ ఖరీదు, ఇంకో పక్క లాంగ్ రేంజ్ ఉండేలా సింపుల్ డిజైన్ని ఇరాన్ ఎంచుకుంది. డ్రోన్కి ట్రయాంగిల్ షేప్లో డెల్టా వింగ్ ఉంటుంది. ఈ వింగ్ ఏరియా ఎక్కువగా స్ప్రెడ్ అయి ఉంది కాబట్టి ఎగురుతున్నప్పుడు కిందకి లాగటానికి గ్రావిటీ ప్రభావం అనేది తక్కువ ఉంటుంది. దీన్నే లిఫ్ట్ అంటారు. కాబట్టి డ్రోన్కి గాలిలో ఉండడం కోసం ఎక్కువ పవర్ అవసరం లేదు. అలాగే కాంప్లెక్స్ వింగ్స్ కాకుండా డెల్టా వింగ్ అనేది ఒక సింపుల్ డిజైన్, ఈజీగా మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు. దీనివల్ల ఖరీదు కూడా తగ్గుతుంది. ఇక ఇంజిన్ అయితే చాలా తక్కువ ఖరీదు, ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఉన్న ఒక పిస్టోన్ ఇంజిన్ ఉంటుంది. ఇది కిరోసిన్తో రన్ అవుతుంది. ఇరాన్ ఈ ఇంజన్ని ఒక జర్మన్ ఇంజన్ని రివర్స్ ఇంజనీరింగ్ చేసి డెవలప్ చేసింది. ఓవరాల్గా సింపుల్ డిజైన్, ఫ్యూయల్ ఎఫిషియంట్ ఇంజిన్తో ఈ డ్రోన్ తక్కువ ఖరీదుతో పాటు లాంగ్ రేంజ్లో దాడులు చేయగలదు. ఇది వచ్చిన కొత్తలో ప్రపంచంలోనే లాంగెస్ట్ రేంజ్ ఉన్న డ్రోన్గా రికార్డ్ని క్రియేట్ చేసింది. 1800 నుండి 2500 కిలోమీటర్ల మధ్య రేంజ్ ఉంది. తర్వాత మరలా ఇరాన్నే ఈ రికార్డ్ని బ్రేక్ చేసుకుంది. రష్యా అచ్చం మిసైల్స్తో ఎక్కువ కాలం యుద్ధం చేయలేమని ఇరాన్ నుండి చీప్ కాస్ట్తో దొరికే ఈ డ్రోన్స్ని కొంది. తర్వాత టెక్నాలజీ ట్రాన్స్ఫర్తో తమ దేశంలోనే మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఇలా ఈ డ్రోన్స్ని వాడడంలో రష్యా సక్సెస్ అయ్యేసరికి ఒక చైనీస్ కంపెనీ కూడా సన్ఫ్లవర్ 200 పేరుతో దీని కాపీని దింపింది. దీని ఎస్టిమేటెడ్ రేంజ్ 1500 నుండి 2000 కిలోమీటర్లు. రష్యా కూడా లాస్ట్ ఇయర్ చైనీస్ ఇంజిన్ని వాడి గార్పియా A1 అనే రివర్స్ ఇంజనీరింగ్ మోడల్ని కూడా డెవలప్ చేసింది. ఆల్రెడీ యుద్ధంలో వాడుతుంది. ఈ డ్రోన్ అయితే 300 కేజీల వెయిట్ ఉండి 1500 కిలోమీటర్ల రేంజ్లో దాడి చేయగలదు. అయితే ఇప్పుడు 1000 కిలోమీటర్ల రేంజ్, 150 కేజీల వెయిట్తో ఇండియన్ కాపీ కూడా రెడీ అయింది. ఇలాంటి మాస్ ప్రొడక్షన్ అవసరమయ్యే డ్రోన్ల కోసం విదేశాలపై ఆధారపడటం కరెక్ట్ కాదు. కావలసిన సంఖ్యలో సప్లై చేయలేకపోవచ్చు. అందుకే రష్యా ఎమర్జెన్సీ పర్పస్లో ఇరాన్ నుండి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత లోకల్ ప్రొడక్షన్, రివర్స్ ఇంజనీరింగ్ వెర్షన్స్ని తయారు చేసుకొని సొంతగా కావలసిన సంఖ్యలో మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటుంది. ఇప్పుడు ఇండియా కూడా ఇలాంటి డ్రోన్స్ విషయంలో ఆధారపడకుండా న్యూ స్పేస్ ఈ డ్రోన్ని రెడీ చేసింది. ఇలాంటి డ్రోన్స్ ఎందుకంత ఇంపార్టెంట్ అంటే షాహిద్ 136 ప్రైస్ అనేది $21,000, 17 లక్షల రూపాయలు. ఇంకో పక్క సబ్సానిక్ క్రూజ్ మిసైల్స్ కానీ ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్ కానీ కనీసం $1 మిలియన్, 8 కోట్లు ఉంటాయి. ఒక క్రూజ్ మిసైల్ ఖర్చుతో కనీసం 50 డ్రోన్లు వస్తాయి. ఇంకో పక్క శత్రువు కూడా ఒక సబ్సానిక్ మిసైల్ని అదే ఖరీదుండే ఎయిర్ డిఫెన్స్ మిసైల్తో షూట్ డౌన్ చేయడానికి బదులు ఎన్నో లో కాస్ట్ డ్రోన్లపై వాటిని ఖర్చు చేస్తాడు. ఒకవేళ షాట్ డౌన్ చేసినా కూడా అది బెనిఫిటే. ఎందుకంటే ఇలా శత్రువుల రిసోర్సెస్ని వేస్ట్ చేయించి యుద్ధాన్ని కొనసాగించకుండా చేయొచ్చు. రష్యా కూడా ఇదే చేస్తుంది. ముఖ్యంగా ఈ డ్రోన్లని ముందు ఫైర్ చేసి యుక్రెయిన్ దగ్గర రెడీగా ఉన్న ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వేస్ట్ చేయించి తర్వాత ఎక్కువ డిస్ట్రక్టివ్ పవర్ ఉన్న మిసైల్స్తో దాడులు చేస్తుంది.
సబ్సానిక్ మిసైల్స్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని అధిగమించడం కష్టమవుతుంది. అదే ఖరీదుతో అవి హ్యాండిల్ చేయలేని విధంగా 50 డ్రోన్లని ఫైర్ చేస్తే వాటిలో 10 సక్సెస్ అయినా చాలు ఈ మిసైల్స్కి ఈక్వల్గా 300 కేజీల ఎక్స్ప్లోజివ్స్ని డెలివరీ చేస్తాయి. ఎయిర్ బేస్ల్లో పార్క్ చేసి ఉన్న ఎయిర్క్రాఫ్ట్, అమ్యునిషన్, ఫ్యూయల్ డిపోస్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, టవర్స్, ఆయిల్ అండ్ గ్యాస్ ఫెసిలిటీస్, పవర్ స్టేషన్స్, ఎయిర్పోర్ట్స్ లాంటి వాటి మీద దాడి చేయడంలో డ్రోన్స్ ఈ సబ్సానిక్ క్రూజ్ మిసైల్స్ని రీప్లేస్ చేసి వాటిని సేవ్ చేస్తాయి. కానీ ఈ డ్రోన్లలో చిన్న సైజు ఎక్స్ప్లోజివ్ వార్హెడ్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువ డ్రోన్స్ని వాడినా కూడా పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అయితే ధ్వంసం చేయలేవు. స్ట్రక్చర్స్ని నాశనం చేయాలంటే మల్టిపుల్ చిన్న సైజు ఎక్స్ప్లోజన్స్ కంటే భారీ వార్హెడే బాగా సూట్ అవుతుంది. కాబట్టి బ్రిడ్జ్లు, పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్కి క్రూజ్ మిసైల్స్ కావాలి. ఇక అండర్ గ్రౌండ్లో ఉన్న ఫెసిలిటీస్, స్ట్రాంగ్ కాంక్రీట్తో నిర్మించిన వాటికి బలిస్టిక్ మిసైల్స్ కావాలి. ఇలా డ్రోన్స్ సబ్సానిక్ క్రూజ్ మిసైల్స్ని పూర్తిగా రీప్లేస్ చేయలేకపోయినా చాలా రకాల టార్గెట్స్పై వాటిని వాడకుండా లో కాస్ట్ ఆల్టర్నేటివ్స్గా అయ్యాయి. ఇరాన్, రష్యా లాంటి దేశాలు ఇలాంటి కమికాజే డ్రోన్స్ని మాస్ ప్రొడ్యూస్ చేసి క్రూజ్ మిసైల్స్, బలిస్టిక్ మిసైల్స్తో సమానంగా వీటిని కూడా ఒక మిసైల్ ఫోర్స్ లాగానే మెయింటైన్ చేస్తున్నాయి. వాళ్ళ దగ్గర చాలా పెద్ద డ్రోన్ ఫోర్స్ ఉంది, మన రిసోర్సెస్ని వేస్ట్ చేసే విధంగా దాడులు చేయగలరనే ఆలోచన శత్రువుకు తెప్పించి యుద్ధానికి దిగకుండా స్టాప్ చేసే ఒక స్థాయికి ఈరోజు డ్రోన్స్ వచ్చేసాయి. ఈ న్యూ స్పేస్ కంపెనీ ఇండియా డ్రోన్ డెవలప్మెంట్లో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఫ్యూచరిస్టిక్ క్యాట్స్ ప్రోగ్రాంలో హెచ్ఏఎల్తో కలిసి పనిచేస్తుంది. అలాగే అభిమన్యు అనే మరో ఫ్యూచరిస్టిక్ డ్రోన్ డెవలప్మెంట్లో ఇండియన్ నేవీనే ఫండింగ్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తుంది. ఈ కంపెనీ అయితే ఇండియాలో టాప్ డ్రోన్ మ్యానుఫ్యాక్చరర్ అయ్యేలా ముందుకు వెళ్తుంది. ఈ శేష్నాగ్ 150నే కాదు, డిఆర్డిఓ టైప్లో ఒక ఏరోస్పేస్ ఆర్గనైజేషన్, నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ కూడా 1000 కిలోమీటర్ల రేంజ్తో ఇలాంటి డ్రోన్ని డెవలప్ చేస్తుంది. ఇండియన్ మిలిటరీలో ఆల్రెడీ 1000 కిలోమీటర్ల రేంజ్తో ఇజ్రాయేలీ హరోబ్ డ్రోన్లు ఉన్నాయి. ఇవి స్పెషల్గా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని టార్గెట్ చేయడం కోసం డిజైన్ చేయబడ్డాయి. అయితే ఎన్ఏఎల్ ఈ డిజైన్తో అన్ని రకాల టార్గెట్స్ కోసం ఒక రివర్స్ ఇంజనీరింగ్ మోడల్ని కూడా డెవలప్ చేస్తుంది. ఫైనల్గా రివర్స్ ఇంజనీరింగ్ టాపిక్లోకి వెళ్తే ఇండియా కూడా మెల్లగా చైనీస్ రూట్లోకి వెళ్తుందని చెప్పొచ్చు. చైనా అయితే రివర్స్ ఇంజనీరింగ్లో ఎక్స్పర్ట్. ఒక ప్రోడక్ట్ని స్టార్టింగ్ నుండి డిజైన్ చేయడం కంటే ఆల్రెడీ వేరే వాళ్ళ దగ్గర ఉన్న ప్రోడక్ట్ డిజైన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని డెవలప్ చేస్తే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో తక్కువ ఖర్చు, అలాగే ప్రాజెక్ట్ కూడా స్పీడప్ అవుతుంది. ఇలా చేస్తూ చేస్తూ ఫీల్డ్లో మెచ్యూరిటీ కూడా వస్తుంది. కాబట్టి ఫ్యూచర్లో ఇన్నోవేషన్స్ కూడా సాధ్యమవుతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.